హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, ఇంకా వైజాగ్, అలాగే మేడ్చల్ అనే ఈ 3 డిస్ట్రిక్ట్స్‌లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఫార్మా కంపెనీస్‌లో 3 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ కంపెనీ వచ్చేసి అపిటోరియా ఫార్మా అనే కంపెనీ ఉంది. అపిటోరియా ఫార్మా. ఇది గ్రూప్ ఆఫ్ అరబిందో కంపెనీ అన్నమాట. ఓకే. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మాయిస్టాప్ ఎంటర్‌ప్రైజెస్ అని చెప్పి ఉంది. మాయిస్టాప్ ఎంటర్‌ప్రైజెస్. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి అజికో బయోఫోర్ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. ఇది వైజాగ్ లొకేషన్‌కి సంబంధించింది. ఓకే. ఈ 3 కంపెనీస్‌కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. ఈ అజికో బయోఫార్మా అనే కంపెనీ వచ్చేసి వైజాగ్ లొకేషన్. ఇదొచ్చేసి మేడ్చల్ మాయిస్టాప్. అపిటోరియా ఫార్మా అనేది అరబిందో గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఇదొచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం వీటికి సంబంధించి. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ చూడండి అపిటోరియా ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పాం కదా! దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. 14థ్ జూన్ రోజైతే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయంటే ప్రొడక్షన్ ఇంకా క్యూసీ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ప్రొడక్షన్‌లో స్టెరైల్ ప్రొడక్షన్ అనే సెక్షన్‌లో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి అపిటోరియా ఫార్మా లిమిటెడ్ హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడ హైదరాబాద్ లొకేషన్‌లో చాలా యూనిట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అపిటోరియా ఫార్మాకి సంబంధించినవి. సో, ఏ యూనిట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయో ఆ యూనిట్‌కి అయితే పంపించడం జరుగుతుంది మీకు. కాకపోతే హైదరాబాద్ లొకేషన్‌లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 14థ్ జూన్ సాటర్డే రోజు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 8:30 నుంచి 12:30 వరకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు 8:30 లోపైతే ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై చేయండి. లొకేషన్ వచ్చేసి ఎస్వీఎం గ్రాండ్ మియాపూర్ మదీనాగూడ విలేజ్, శేర్లింగంపల్లి, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ అయితే ఇచ్చారు. ఎస్వీఎం గ్రాండ్ మియాపూర్ అని చెప్పి మీరు గూగుల్ మ్యాప్‌లో సెర్చ్ చేయండి. మీకు ఈ లొకేషన్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు లొకేషన్ గురించి ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే వీడియో కింద కామెంట్‌లో అడగండి. నేను అక్కడ దీనికి సంబంధించిన లొకేషన్‌కి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. ఓకే. వీటిలో ఫ్రెషర్స్‌కి ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నారో, అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారో అన్నది చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఇమేజ్‌లో వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో స్టెరైల్ ప్రొడక్షన్ అని చెప్పి దీనికొచ్చేసి ఇంటర్మీడియేట్, బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ 0-4 ఇయర్స్ వరకి ఎక్స్‌పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. సో, దీనికి ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి. క్యూసీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి మాత్రం ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. 2-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో, ఫ్రెషర్స్ అందరూ కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు మీరు. ఓకే. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్, అలాగే ఎంప్లాయ్‌మెంట్ డాక్యుమెంట్స్ అండ్ లేటెస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్ అని చెప్పి అడిగారు. ఈ 2 వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్లై అవుతుంది. ఫ్రెషర్స్‌కి అవసరం లేదు. ఓన్లీ అప్డేటెడ్ రెజ్యూమ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అలాగే మీ ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెషర్స్. ఓకే. ఇదొచ్చేసి అపిటోరియా ఫార్మాకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇంకా మీకు దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అజికో బయోఫోర్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 95 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. 13థ్ ఇంకా 14థ్ జూన్ రోజు విశాఖపట్నంలో అయితే వర్కింగ్ లొకేషన్ ఉంది. ఇంటర్వ్యూ లొకేషన్ కూడా అక్కడే ఉంది. ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్స్ ఏమున్నాయంటే ప్రొడక్షన్, ఇంకా క్యూసీ, మైక్రోబయాలజీ ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, డిప్లొమా, ఇంటర్మీడియేట్
ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియేట్‌లో ఎవరైతే బైపీసీ గాని, ఎంపీసీ గాని కంప్లీట్ చేసున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఇస్తారు ఫ్రెండ్స్. మిగతా గ్రూప్ వాళ్ళకి అవకాశం అనేది ఇవ్వడం జరగదు. సో, ఇంటర్మీడియేట్‌లో సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరైతే కంప్లీట్ చేశారో ఇంటర్మీడియేట్ వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. 0-7 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్‌కి ఎంత ఎక్స్‌పీరియన్స్ కావాలి అనేది నెక్స్ట్ చూద్దాం మనము. 95 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. 3 డిపార్ట్మెంట్స్ కలిపి. వైజాగ్ లొకేషన్‌లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. జాబ్ లొకేషన్ వైజాగ్ ఇచ్చారు. ఇక్కడ చూడండి ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి 13థ్ ఇంకా 14థ్ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:00 నుంచి ఆఫ్టర్‌నూన్ 2:00 వరకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అజికో బయోఫోర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నంబర్ 40/A, జేఎన్ ఫార్మాసిటీ, పరవాడ, విశాఖపట్నం అని చెప్పి ఇంటర్వ్యూ లొకేషన్ అయితే ఇచ్చారు. ఈ లొకేషన్‌లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు గూగుల్ మ్యాప్‌లో ఈ అడ్రస్ సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు కామెంట్‌లో అడగండి. దీనికి సంబంధించిన లొకేషన్ లింక్ కూడా నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఈ మెయిల్ ఐడీకి కూడా మీ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు మీకు పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు మీకు కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో, ఈ career@edgecobiofore.com అని చెప్పి మెయిల్ ఐడీ ఏదైతే ఉందో ఈ మెయిల్ ఐడీకి మీ లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ ఎప్పుడైనా వేకెన్సీ ఉన్నప్పుడు మీకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, ఎవరైతే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి లేటెస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్ అలాగే బ్యాంక్ స్టేట్‌మెంట్ అడుగుతున్నారు. ఫోటో కాపీస్, ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఆధార్ కార్డ్ అడుగుతున్నారు. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి ఫ్రెషర్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆపరేటర్ అనే పొజిషన్ కోసం తీసుకుంటున్నారు. 20 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి ఇక్కడ. అలాగే బీఎస్సీ, ఎంఎస్సీ డిప్లొమా ఈ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ట్రైనీ కెమిస్ట్ అనే పోస్ట్‌ని ఫుల్ పొజిషన్‌లో అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 0-7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు. 30 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఎక్కువ వేకెన్సీస్ అయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి 2-7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి సీనియర్ కెమిస్ట్ అనే పోస్ట్‌ని పొజిషన్‌లో అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి 20 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. రిమైనింగ్ ఏదైతే క్యూసీ ఇంకా మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఈ 2 కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. క్యూసీకొచ్చేసి అబౌట్ 2 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. 2 ఇయర్స్ కంటే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. 20 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఓకే. మైక్రోబయాలజీకొచ్చేసి అబోవ్ 5 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, 5 ఇయర్స్ కంటే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు మైక్రోబయాలజీలో మీరు ఇంటర్వ్యూలోకి అయితే అటెండ్ అవ్వచ్చు. 5 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ అడిగారు ఈ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి. ఫ్రెషర్స్‌కి మాత్రం ఆపరేటర్ పొజిషన్‌కి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ అడిగారు. అలాగే జూనియర్ కెమిస్ట్‌కి వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వాట్సాప్ నంబర్ ఇచ్చారు. దీనికి కాల్ లేదా వాట్సాప్ కూడా చేయొచ్చు మీరు. 9154140179 అని చెప్పి ఈ కాంటాక్ట్ నంబర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కనుక్కోవచ్చు. గణేష్ అని చెప్పి హెచ్ఆర్ నంబర్ ఉంది. ఆ నంబర్‌కి కాల్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ 2 మెయిల్ ఐడీస్ కూడా ప్రొవైడ్ చేశారు కదా! ఈ మెయిల్ ఐడీకి మీ లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ కూడా ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడైతే మీకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ ఎజికో బయోఫోర్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మాయిస్టాప్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. 13థ్ నుంచి 18థ్ వరకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. వీటిలో వచ్చేసి క్యూఏ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్‌కి మాత్రమే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. క్యూఏ నుంచి ఏ సెక్షన్‌లో మీరు వర్క్ చేసినా ఐపీక్యూఏ, ఏక్యూఏ ఇలా డిఫరెంట్ సెక్షన్స్ అయితే ఉంటాయి కదా క్యూఏలో. వాటిలో ఏ సెక్షన్‌లో మీరు వర్క్ చేసినా కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. అసోసియేట్ అనే పొజిషన్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ గాని, బీఎస్సీ గాని లేదా డిగ్రీ గాని ఉంటే సరిపోతుంది. ఎక్స్‌పీరియన్స్ ఉండాలి ఖచ్చితంగా. 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. జాబ్ లొకేషన్ వచ్చేసి గుండ్లపోచంపల్లి, అప్రిల్ ఎక్స్‌పోర్ట్ పార్క్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది.
ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్‌కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వద్దు. 13-18 వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి కంపెనీ దగ్గరే ఇంటర్వ్యూని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ ఎక్స్‌పోర్ట్ పార్క్, గుండ్లపోచంపల్లి విలేజ్, మేడ్చల్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడైతే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి 10 లోపైతే ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై చేయండి. కాంటాక్ట్ నంబర్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే 9618888143 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి కనుక్కోవచ్చు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఉంటే ఫ్రెషర్స్ అయినా సరే, ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయినా సరే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఫ్రెషర్స్‌ని తీసుకోవాలి అనుకున్నా కూడా మీకు కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మెయిల్ ఐడీకి మీ రెజ్యూమ్స్ అయితే ఫార్వర్డ్ చేయండి. jobs.moistop@gmail.com అని చెప్పి మెయిల్ ఐడీ ఏదైతే ఉందో మెయిల్ ఐడీకి మీ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారంటే నెక్స్ట్ టైమ్ వేకెన్సీస్ ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో, ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంది క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మీ లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్, అలాగే ఆధార్ కార్డ్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి సరిపోతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ మాయిస్టాప్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకొని వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.